ఫైనల్‌గా మన ఛానల్‌కి అయితే 5,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా థాంక్స్ అండి అందరికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, శ్రీరామనవమి రోజుది. ఈ మామిడికాయ చెట్టు అయితే మా ఇంట్లోదే. ఈ మామిడికాయ చెట్టు మా డాడీ అయితే పెట్టాడు 3 ఇయర్స్ బ్యాక్. మేము 5 ఇయర్స్‌కి కాస్తుంది అనుకున్నాము. కానీ చెట్టు మాత్రం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ 3 ఇయర్స్ లోపే కాసేసింది మామిడికాయలైతే. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ చెట్టుకున్న ఆకులను చూసి మామిడికాయ ఏ టైపో అయితే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఫస్ట్ ఇయర్ కాసిన ఈ చెట్టుకు మాత్రం పూత అయితే ఎక్కువనే వచ్చింది. కాయ కూడా ఎక్కువనే కాసింది కానీ కాయ మాత్రం ఎక్కువ నిలవలేదు, అన్నీ రాలిపోయాయి. ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఫస్ట్ కాసిన మామిడికాయనైతే దేవుని దగ్గర పెడదామని దైవభక్తి ఉందంటే మంచోడే. మామిడి చెట్టు చుట్టూ తిరిగి చూసి ఏ కాయ అయితే పెద్దగుందో ఆ కాయ అయితే తెంపేసి మా ఊరిలో ఉన్న శివాలయంలో అయితే పెట్టి పూజ అయితే చేసేసాము. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ కాయాలని. మీకు మామిడికాయ ఇష్టమైతే కామెంట్ చేయండి, మ్యాంగో అని.